నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. నేను శ్రీలత. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్. నిజాయితీ ఉన్న వాళ్ళైతే 130వ సవరణకు కాంగ్రెస్ కూటమి ఈ బిల్లును వ్యతిరేకించే వాళ్ళు కాదు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. సినిమాలపై కీలక నిర్ణయం తీసుకున్న సమంత. బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న ఈరోజు కేటీఆర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా సంక్షోభం గురించి, దేశంలో జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విషయాల గురించి మాట్లాడినప్పుడు రైతాంగం ఎదుర్కొన్న సమస్యల గురించి, కాంగ్రెస్ పాలన గురించి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ గురించి మాట్లాడితే గుమ్మడికాయ దొంగలు అనగానే బీజేపీ కేంద్ర మంత్రులు తెగ ఉత్సాహంతో కేటీఆర్ గారిని తిట్టడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉన్నారు. ఇలా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు ఏదో 3rd గ్రేడ్ భాష మాట్లాడుతున్నాడు, ఆయనది డర్టీ మైండ్ అని ఇవాళ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ గారు కేటీఆర్ గారి భాషపై మాట్లాడుతున్నటువంటి మీరు ముందు మీ సహచర మంత్రులు, ప్రత్యేకించి మీ ముఖ్యమంత్రి గారి యొక్క భాష చెక్ చేసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఒకటే బాధపడిపోతున్నాడు 3rd గ్రేడ్ అంటే. 3rd గ్రేడ్ ప్రభుత్వము, 3rd గ్రేడ్ పరిపాలన, 3rd గ్రేడ్ విధానాలు, 3rd గ్రేడ్ ఇన్ఎఫిషియంట్ ఇంప్లిమెంటేషను, సమన్వయం లేని పరిపాలన, ఏ ఒక్క రంగంలో కూడా ఏ వర్గం కూడా కనీస సంతృప్తి చెందని పరిపాలన చూసిన తర్వాత 3rd గ్రేడ్ అని మాట్లాడితే పొన్నం ప్రభాకర్ గారు ఒకటే భుజాలు ధరుముకుంటున్నాడు. 100% 3rd గ్రేడ్ పరిపాలన కదా మీరు చేస్తున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల దగ్గరికి పోండి. వాళ్ళు యూరియా కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు, ఒకవైపు వర్షాలు పడుతుంటే కావాల్సినటువంటి యూరియా రాకపోతే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోజుల తరబడి లైన్లలో ఉండి ఆఖరికి పోలీసుల లాఠీ దెబ్బలను కూడా చూస్తున్నటువంటి రైతులను అడగండి, మీది 3rd గ్రేడ్ పరిపాలన, ఇంకా ఏమన్నా ఉంటే 4th గ్రేడ్ పరిపాలన కూడా మీకు అర్థమవుతుంది. అంత ఉలికెందుకు నాకు అర్థం కాలేదు. కేటీఆర్ గారు ఏమన్నారు? కేటీఆర్ గారిది డర్టీ మైండ్ అని మాట్లాడుతూ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు. డర్టీ మైండ్కి ఎగ్జాంపుల్స్, డర్టీ మైండ్కి ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీ ముఖ్యమంత్రిని, మీ మంత్రివర్గాన్ని చూపించాలి. నిజాయితీ ఉన్న వాళ్ళైతే 130వ సవరణకు కాంగ్రెస్ కూటమి ఈ బిల్లును వ్యతిరేకించే వాళ్ళు కాదు. కేంద్ర ప్రభుత్వం ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యాంగ సవరణ లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 130వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా ఆరోపణలు ఎదుర్కొని తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి చట్టాల కింద అరెస్టు కాబడి 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే వాళ్ళు విధిగా వాళ్ళ యొక్క పదవి నుంచి తొలగిపోవాలనేటువంటి ఆకాంక్షతో కేంద్ర ప్రభుత్వము నిన్న ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఈ రోజు రాజ్యసభలో, ఆ తర్వాత జేపీసీలో
చర్చించే విధంగా నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క రాజ్యాంగ సవరణ ప్రతిపాదనతో అమిత్ షా గారు పార్లమెంటులో ప్రవేశపెడితే ఈరోజు దేశమంతా కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి 48 గంటల పాటు అరెస్ట్ కాబడి కస్టడీలో ఉంటే ఆయనను వెంటనే ఆ ఉద్యోగం నుంచి ప్రభుత్వము సస్పెండ్ చేస్తుంది. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు అరెస్టు కాబడితే తీవ్రమైనటువంటి నేరాలతో జైలుకి వెళితే వాళ్ళెవ్వరిని కూడా ఏమీ చేయడానికి వీల్లేదు. రాజీనామా చేయాలా చేయకూడదా అరెస్టు కాబడినటువంటి వ్యక్తుల యొక్క దయాదాక్షిణ్యాల మీదని చట్టం ఉంది తప్ప చట్టంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అధికారం ఈరోజు వ్యవస్థకు లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. చాలా సంతోషం ఈరోజు. కానీ దురదృష్టము కాంగ్రెస్ పార్టీ కూటమి బరి తెగించి దీన్ని లోక్సభలో వ్యవహరించినటువంటి తీరు, ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారము, ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అందరికీ వర్తించే విధంగా చట్టం తీసుకొచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ కోసమో కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించినటువంటి మంత్రుల కోసమో ఈ చట్టాన్ని తీసుకురాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారము కనిపిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారి పేరు కూడా ఆ రోజు ఆ యొక్క హవాలా కేసులో చేర్చినప్పుడు నేను ఈ కేసు నుంచి బయట పడేంత వరకు కూడా ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి వివరించినటువంటి సందర్భాలున్నాయి. 1997లో ఆయనకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాతనే 1998లో అద్వానీ గారు మళ్ళీ లోక్సభకు పోటీ చేసి నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు పెద్దపీట వేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. సొరాబుద్దీన్ సంబంధించినటువంటి ఎన్కౌంటర్ లో మరి నాటి గుజరాత్ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి పేరు సిబిఐ చార్జ్ షీట్ లో ఉన్నప్పుడు మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. దానిలో ప్రధానంగా ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు అక్కడ పాలక మండలి అధ్యక్షులుగా ఉండి ఆయన నడుపుతున్నటువంటి ధోరణి కానీ వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చూస్తుంటే ఒక మీడియా సంస్థను ఎలా నడపకూడదో అలా నడిపాడు టీవీ5ని. ఇవాళ ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఎలా గౌరవించాలో అలా గౌరవించడం లేదు. తాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ధోరణి తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైనటువంటి విఘాతం కలిగించే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. సరే, మనం కొండ కింద ఎన్ని పాపాలు చేసినా కొండ పైకి వెళ్ళినప్పుడు గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ పాప పరిష్కారం కోసం దైవాన్ని దర్శించుకుంటాం. కానీ ఈయన తిరుపతి చైర్మన్ అయిన కొండ మీదకు వెళ్ళిన గోవింద నామస్మరణ మరిచిపోయి దూషణ భూషణలు బూతులు మాట్లాడేటటువంటి సమావేశాలు, మీడియా సమావేశాలు చూస్తున్నప్పుడు హిందువులుగా ప్రతి ఒక్కరూ బాధపడవలసిందేనని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన ఎలా ఈ టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యాడు? ఏమన్నా అంతకుముందు దైవ సేవ చేసి అయ్యాడా? లేకపోతే సమాజానికి సేవ చేసి ఏమన్నా అయ్యాడా? లేక హిందూ మతాన్ని విపరీతంగా గౌరవించి ప్రచారం చేసి అందువల్ల అయ్యాడా అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే వీటికి బిఆర్ నాయుడు గారికి ఏ విధమైన సంబంధం లేదు. ఆయన కేవలం ఒక వ్యాపారి. సరే, బిఎస్సిలో చిన్న ఉద్యోగం చేసేవాడు, బిహెచ్సిఎల్లో. సరే, ఏదో పైకి వచ్చాడు, కింద మీద పడ్డాడు, దొంగతనాలు చేశాడో, దౌర్జన్యాలు చేశాడో, మోసాలు చేశాడో, ఒక స్థాయికి వచ్చాడు. టీవీ5 పెట్టాడు. టీవీ5లో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని
తిట్టేటటువంటి కార్యక్రమం, డిబేట్కి పిలిచి అందరి చేత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారిని పొగిడే కార్యక్రమం. ఇదే కదా మీరు చేసింది. ఇది మీరు చేసిన సేవ. ప్రపంచానికి కాదు, హిందుత్వానికి కాదు, దైవానికి కాదు, మీరు చేసిన సేవ అంతా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం మీరు పడినటువంటి పాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణలు చేసేటటువంటి కార్యక్రమం చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గౌరవించే కార్యక్రమం చేసి ఈ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రానికి మిమ్మల్ని చైర్మన్గా పెట్టాడు. మహాపాపం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ నేను చెప్తున్నా, నిన్న బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ అంటున్నాడు, స్టార్ హీరోయిన్ సమంత తమ కెరీర్ విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయకుండా తన ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఇటీవల గ్రాజియా మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ మ్యాగజైన్ తాజా ఎడిషన్ కవర్ పేజీపై కూడా సమంత మెరిశారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, ఇకపై ఒకేసారి 5 సినిమాలు చేయను. నా శరీరం చెప్పే మాట వినాలని తెలుసుకున్నాను. అందుకే పని భారాన్ని తగ్గించుకుంటున్నాను. నా శారీరక మానసిక ఆరోగ్యానికే నా మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. అయితే ప్రాజెక్టుల సంఖ్య తగ్గిన వాటి నాణ్యత విషయంలో మాత్రం ఖచ్చితంగా పెరుగుదల ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. తక్కువ సినిమాలు చేసిన ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలతోనే పలకరిస్తాను అని వివరించారు. గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా అని, గతంతో పోలిస్తే ఇప్పుడు తనలో ఎంతో మార్పు వచ్చిందని సమంత అన్నారు. సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో మనకు వచ్చే ప్రశంసలను ఎలా ఆనందంగా స్వీకరిస్తామో ట్రోలింగ్, నెగటివ్ కామెంట్లను కూడా అంతే హుందాగా తీసుకోవాలి. అది మన జీవితాన్ని నియంత్రించే స్థాయికి వెళ్లకూడదు అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం సమంత రాజా డీకే దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ ది బ్లడీ కింగ్డమ్ అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కూడా కీలక పాత్రలు పోషించారు. గోదావరికని పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలను బీఆర్ఎస్ నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు రామగుండం నగరంలో హైదరాబాద్ నగరంలో మార్చాలన్న కల రావడంతో దాన్ని నిజం చేసుకోవడానికి ఇక్కడ ప్రజల వ్యాపారాలు పరిస్థితులను అర్థం చేసుకోకుండా హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి మాదిరిగా బుల్డోజర్లు పెట్టి కూల్చివేతలు చేపడుతున్నారని అన్నారు. మొన్న పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలపై ఓవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే రామగుండం ఎమ్మెల్యే ఆదేశాలకు అధికారులు అడ్డదిడ్డంగా భవనాలు కూల్చారని, కనీసం మానవత్వం లేకుండా భవనాల్లో ఉన్న వ్యాపారులు తమ సామాగ్రిని బయటకు తీసుకునే వీలు లేకుండా, సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. బాధిత మహిళ మాట్లాడుతూ, ఇప్పుడున్న ఎమ్మెల్యే పేదవాళ్ల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని, కూల్చివేతల కారణంగా తమ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ విహెచ్ఆర్ ఫౌండేషన్ నాయకులు సిగిరి రాము, కడమండ శ్రీహరి, అల్లి గణేష్, శ్యామ్ సుందర్, కొండ సురేష్, తిరుమల్, ప్రవీణ్, బొల్లం మధు తదితరులు పాల్గొన్నారు. భయపెట్టుడు, కేసులు పెట్టుడు మీద పట్టించుకోలేదు. ఆయన ఓట్లేషన్ మీరే కదా. రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి పోచమ్మ మైదానం దగ్గర కూల్చివేతలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక దుకాణదారుడు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ, ఆ సోదరి బాధపడుతూ ఏడుస్తూ నాకు నిన్న ఫోన్ చేసి చెప్పుకుంది, తన బాధను వెళ్లబోస్తుంది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంది కనుక్కుందామని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది గడిచినటువంటి ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి నిత్యకృత్యమైనటువంటి ఒక కార్యక్రమం. ఇక్కడ హైదరాబాద్ లో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని ఒకటి తీసుకొచ్చి పేదోడి ఇల్లును కూల్చుతున్నాడో, ఇక్కడ రామగుండంలో స్థానిక నాయకుడు, స్థానిక శాసనసభ్యుడు మతిగతి లేకుండా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల అనేక మంది ఇక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయింది. ఇక్కడ నిన్న
సడన్ గా ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్ గా వచ్చి దబా జేసీబీలు బుల్డోజర్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలలో కనీసం వాళ్ళు పెట్టుకున్నటువంటి అమ్ముకునే సామాన్ షూ షాపులు గానీ లేకపోతే వంట సామాన్లు గానీ ఇవేవి కూడా తీసుకునే సమయం ఇవ్వకుండానే దబా కూల్చివేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టారు. అడ్డుపడితే ఎవరన్నా వాళ్ళని పోలీసులతోని రెవెన్యూ అధికారులతోని బెదిరించు. వాస్తవంగా ఈ కూల్చివేతకు గోదావరికని పవర్ హౌస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పార్కును సింగరేణి సంస్థ డైరెక్టర్ సత్యనారాయణరావు ప్రారంభించారు. సింగరేణి సంస్థ పర్యావరణానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. అనంతరం దుర్గాదేవి ఆలయంలో అన్నప్రసాదం కోసం నిర్మించనున్న షెడ్డుకు భూమి పూజ చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తో పాటు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ఉద్యోగులు అధికారులున్నారు. ఆజీవన్ అధికారులకి, ఇక్కడుండే ఉద్యోగులకి, ఆలయ కమిటీ మెంబర్స్ అందరికి కూడా ఇక్కడుండే మిగతా ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ముఖ్యంగా పవర్ హౌస్ కాలనీలో నివసించే అందరికి కూడా, అందరూ ప్రజలకు కూడా, అంటే ఉద్యోగులతో పాటు నివసించిన ప్రజలకు కూడా అందరికి కూడా శుభోదయం. సో ఇది చాలా గొప్ప విషయం అసలు. ఎందుకంటే ముఖ్యంగా దీనికి ఈ టెంపుల్ కు సంబంధించి ఇక్కడ గార్డెన్ చేయాలని అందులో హైవే మీద ఉంది. ఒకప్పుడు ఇది మీరు అటు పక్క చూస్తున్నారు, అదే రకంగా ఉండేది. దీన్ని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు, దానికి పట్టుబట్టినందుకు ఆలయ కమిటీ సభ్యుల్ని, అలాగే దీన్ని ఇక వారి అడిగిన రిక్వెస్ట్ ని వాళ్ళ కళను సాకారం చేసిన జిఎం ఆర్జీవన్ లలిత్ కుమార్ గారిని, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కర్ణ గారు, సివిల్ డిపార్ట్మెంట్ ప్రసాద్, అండ్ అట్లాగే మన వర్క్ షాప్ నుంచి జితేంద్ర సింగ్ గారు, ఓవరాల్ గా ఇక్కడ పనిచేసే ఏరియా ఇంజనీర్, మిగతా అందరు స్టాఫ్ కూడా అందరు సహకరించిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనల్ని మన కంపెనీ ఇన్ని వేల కోట్ల లాభాలు వస్తుంది, ఇంత టర్న్ ఓవర్ పెంచుకుంటున్నాం, దానికి తగ్గట్టు మన ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా పెరగాలి, ఆహ్లాదంగా ఉండాలి. దీన్ని టేకప్ చేసినందుకు మరొకసారి చేసి ఇది ఇట్లాగే దినదిన ప్రోద్ధానం కావాలని చెప్పేసి, ముఖ్యంగా ఈ పవర్ హౌస్ కాలనీ టెంపుల్ మేము కూడా పవర్ హౌస్ కాలనీలో మేము దాదాపు 13 సంవత్సరాలు ఉన్నాము. అప్పుడంతా మా అత్యంత ప్రీతిపాత్రమైన టెంపుల్. ఇక్కడ మా ఏం కోరుకుంటే అవన్నీ కూడా నెరవేరిని, అంటే మా కుటుంబ పరంగా కానీ, కంపెనీ పరంగా కానీ, లేకపోతే అన్నీ కూడా వాళ్ళ చదువులు కానీ అన్నీ కూడా చక్కగా నెరవేరిని. అట్లాగే మేము చూస్తుంటాం వేడుకల్లో కూడా అది మనం ఈ స్థల ప్రాబల్యం, ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా చాలా శక్తివంతమైంది. అందరినీ కూడా ఎక్కువ మంది జనం బాగా ప్రతి అకేషన్ లో కూడా నేను చూస్తుంటాను, బాగా హోల్ హార్టెడ్ పార్టిసిపేషన్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసిన బీఆర్ఎస్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి, ఆన్లైన్ గేమ్స్ వద్దు, ఆఫ్ గేమ్స్ ముద్దు అంటూ యువత డ్రగ్స్ కు బానిస కావద్దు అంటూ నినాదాలు చేస్తూ ఆన్లైన్ బెట్టింగ్ 2 యాప్లను నిషేధిస్తూ పార్లమెంట్ లోని కొత్త చట్టాన్ని బిల్లును ప్రవేశపెట్టడాన్ని బీఆర్ఎస్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి స్వాగతిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ ఆన్లైన్ బెట్టింగ్లు, గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి కుటుంబాలను రోడ్డు పాలు చేయడం సరికాదని ఆన్లైన్ గేమ్ వద్దు, ఆఫ్లైన్ గేమ్ ముద్దు అంటూ పార్లమెంట్ లోని ఆన్లైన్ గేమ్ పై కొత్త చట్టాన్ని తేవడాన్ని స్వాగతిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ ఫౌండేషన్ విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయపడుతుందని, ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని బూడిద రామరెడ్డి అన్నారు. ఆన్లైన్ గేమ్స్ మరియు ఆన్లైన్ బెట్టింగ్ ఈ 2 యాప్లను కూడా నిషేధిస్తూ నిన్న పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి, ఆ బిల్లు ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మద్దతు తెలిపి ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది. మరి ఈ చట్టాన్ని తెచ్చినందుకు ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ సభ్యునికి పేరు పేరున మా బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే దేశంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్ల నుంచి వల్ల చాలా మంది యువత బెట్టింగ్లు పెట్టి గేమ్లు ఆడుకుంటా చాలా లక్షల కోట్లు పట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నిన్న మునుగోడు ప్రాంతం చేసిన నర్రి వెంకటేష్ అని ఒక 3 నెలల కిందనే పెళ్లి అయింది. ఈ రోజు వాళ్ళ అత్తారింట్లో బోనాలు. మరి అతను
ఉరేసుకుని చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ 3 నెలలు ఆయనకు ఆన్లైన్ బెట్టింగ్ నుంచి ఒక 15 లక్షల రూపాయలు పోగొట్టుకుంటూ బంగారం పోయింది. ఈ రోజు వాళ్ళ అత్తారింటికి దగ్గర బోనాలు ఉన్నాయి. బోనాలు పోదామని పొద్దున్నే భార్యాభర్తలు ఇద్దరు కలిసి గొడవపడి అతను ఊరేసుకోవడం జరిగింది. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా, ఇట్లా దేశంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో చాలా మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల యాప్ నిర్వహిస్తున్న నిర్వాహకులు లాభపడుతున్నారు తప్ప ఈ యువత మొత్తం సర్వనాశనం అవుతుంది. కాబట్టి మరి దీన్ని నిజంగా కేంద్ర ప్రభుత్వం కొంచెం ఆలస్యమైనా కూడా తప్పకుండా ఒక చట్టం తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయుడు కూడా దీన్ని హర్షించాలి. మరి ఇట్లాంటి సమాజంలో చెడు ఎక్కడ జరిగినా కూడా మరి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అసెంబ్లీ మెంబర్లు కావచ్చు, అందరూ కూడా రాష్ట్ర అసెంబ్లీలో కావచ్చు, కేంద్ర పార్లమెంట్ లో కూడా ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చి చట్టాలు తేవడమే కాదు, ఆ చట్టాలను పూర్తిగా అమలు చేసే బాధ్యత కూడా తగు దర్యాప్తు సంస్థలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరూ దీన్ని అమలైతే చూడాలి. మరి ఒక ఆదర్శ పౌరులుగా మనకు కూడా దీని మీద బాధ్యత ఉన్నది. చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఆ చట్టాలను ఏం రూపొందించారు, ఎట్లా సమాచారం వెళ్ళి ప్రభుత్వానికి, మరి ఎట్లా జాగ్రత్తగా ఉంటుందని చెప్పి యువతకు మనం కూడా తగు నిర్దేశిస్తూ ఎక్కడైనా సమాచారం చేయాలని చెప్పి అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి, నిజంగా పట్టుకుంటున్నారు, కేసులు చేస్తున్నారు, కానీ ఎక్కడ డ్రగ్స్ సంబంధించిన గంజాయి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్. నిజాయితీ ఉన్న వాళ్ళైతే 130వ సవరణకు కాంగ్రెస్ కూటమి ఈ బిల్లును వ్యతిరేకించే వాళ్ళు కాదు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. సినిమాలపై కీలక నిర్ణయం తీసుకున్న సమంత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. సెలవు.